సో చాలామంది పుష్ పుల్ లెగ్స్ అనే స్ప్లిట్ని ఫాలో అవుతారు. పర్సనల్గా నేను కూడా దాన్నే రికమెండ్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఫ్రీక్వెన్సీ బేస్డ్ వర్కౌట్, ఎందుకంటే మనం వారానికి 2 సార్లు ట్రైన్ చేస్తాం ఎవ్రీ మజిల్ని. సో ఇట్లనే 3 టైమ్స్ ఫ్రీక్వెన్సీ ఉన్న వర్కౌట్ స్ప్లిట్ కూడా ఉంటుంది. అదే అప్పర్ లోవర్ లేదంటే యాంటీరియర్ పోస్టీరియర్. నేను పర్సనల్గా యాంటీరియర్ పోస్టీరియర్ ట్రై చేసిన. లిటరలీ నా సిఎన్ఎస్ ఫటీగ్ అయితే గలీజ్ అయిపోయింది. అది నేను రికగ్నైజ్ చేయలేకపోయినా, అండ్ ఆల్సో ఆ సిఎన్ఎస్ ఫటీగ్ వల్ల నా రికవరీ బిస్కెట్ అయింది. మజిల్ గ్రోత్ కూడా కాలేదు. అండ్ ఆల్సో ఐ వాస్ 24/7 డిప్రెస్డ్ అండ్ యాంగ్జియస్. సో నాకు చాలా ఆప్టిమల్ అనిపించలే ఈ వర్కౌట్. కొందరికి సూట్ అవుతుంది ఇఫ్ దే బ్యాలెన్స్ దేర్ వాల్యూమ్ అండ్ డూ ఇట్ ఇన్ ఏ హై ఇంటెన్స్ వే. సో అట్లా. అండ్ ఇప్పుడు పుష్ పుల్ లెగ్స్ నేను చాలామందికి అడాప్ట్ అవుతుంది అండ్ ఈజీ ఉంటుందని చెప్పగలుగుతా. సో అందుకే నేను కూడా యాక్చువల్గా పుష్ పుల్ లెగ్స్ ఎట్లా వేయాలో చెప్తాను. చాలామంది పుష్ పుల్ లెగ్స్ అనడితోనే చెస్ట్కి 4 వేరియేషన్లు, ట్రైసెప్కి 4 వేరియేషన్లు, షోల్డర్కి 5 వేరియేషన్ చేస్తారు. అండ్ నాకు పుష్ పుల్ లెగ్స్ చేస్తే రికవరీ అవ్వట్లేదు అంటారు. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. పుష్ పుల్ లెగ్స్ ఎట్లా వేయాలో సింపుల్గా చెప్తా. జస్ట్ 6 వేరియేషన్స్ ఉంటాయి. చెస్ట్, ట్రైసెప్, షోల్డర్, చెస్ట్, ట్రైసెప్, షోల్డర్, దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఉంది. సో మనం చెస్ట్తో స్టార్ట్ చేద్దాం. చెస్ట్కి 2 మజిల్స్ ఉంటాయి, పెక్టోరాలిస్ మేజర్, పెక్టోరాలిస్ మైనర్. సో ఇప్పుడు నీకు పైన కనిపించే పార్ట్ ఉంది కదా, దీన్ని మనం పెక్టోరాలిస్ మేజర్ అంటాం. దీని కింద ఇంకొక లేయర్ ఉంటుంది, దాన్ని పెక్టోరాలిస్ మైనర్ అంటాం. బట్ దీంట్లో మనకి క్లావిక్యులర్ హెడ్, స్టెర్నోకోస్టల్ హెడ్ అని ఇట్లా పార్ట్స్ ఉంటాయి. సో వాటిని నువ్వు బయాస్ చేయడానికి వేరియేషన్స్ అనేవి యాడ్ చేసుకుంటావు, లైక్ ఇంక్లైన్ ప్రెస్, కేబుల్ క్రాస్, ఫ్లాట్ బెంచ్ ఇట్లా. ఇప్పుడు సింపుల్గా చెప్తా. నీ అప్పర్ చెస్ట్, నీ చెస్ట్ని మొత్తం ట్రైన్ చేయాలంటే ఓన్లీ 2 మూమెంట్స్ కావాలి. ఒకటి హారిజాంటల్ అడక్షన్, ఓకే, హారిజాంటల్ అడక్షన్ అండ్ షోల్డర్ ఫ్లెక్షన్. ఇదే ఎగ్జాంపుల్, షోల్డర్ ఫ్లెక్షన్. ఈ 2 మూమెంట్స్ ఉంటే నీ చెస్ట్ మొత్తం ట్రైన్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ షోల్డర్ ఫ్లెక్షన్ ఉన్న వర్కౌట్ చేద్దాం, విచ్ టార్గెట్స్ అవర్ అప్పర్ చెస్ట్. సో నేనైతే ఏదైనా చేస్తా. అప్పట్లో నేను స్ప్లిట్ మిషన్ ప్రెస్ చేస్తుండే, బట్ ఇప్పుడు నేను డంబుల్ ప్రెస్కి షిఫ్ట్ అయిపోయినా. సో అదే నేను కూడా అది మ్యాక్స్ 2 సెట్స్ చేస్తా, దట్స్ ఇట్. సో నేను చేసే ఇంటెన్సిటీ ఎట్లుంటుంది, నేను చేసే రెప్ రేంజ్ ఎట్లుంటుందో చూసాం. లెట్స్ గో. సో మన ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది షోల్డర్ ఫ్లెక్షన్ మూమెంట్. ఇదే ఎందుకు ఫస్ట్ చేస్తున్నా అంటే నా అప్పర్ చెస్ట్ వీక్ కాబట్టి చేస్తున్నా. సో ఇది నా వార్మప్ సెట్. 20K చేస్తున్నా, ఒక 15 reps కొడతా. దాని తర్వాత నా టాప్ సెట్కి పోతా. లెట్స్ గో. సో వార్మప్ సెట్ అంటే ఇంత సింపుల్ ఉండాలి. చాలామంది ఫటీగ్ వచ్చేదాకా వార్మ్ చేస్తారు, అట్లా వేసే టాప్ సెట్ పర్ఫామ్ చేయలేవు. జస్ట్ ఇక్కడ బ్లడ్ ఫ్లో వస్తే సరిపోతుంది, మొత్తం సంపేయద్దు మజిల్ని. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వార్మప్ సెట్ 20 kgs కొట్టినా, బికాస్ నా టాప్ సెట్ వచ్చేసి 40 kgs. హాఫ్ ఆఫ్ ది వెయిట్ 12 reps కొట్టినా, దట్స్ ఇట్. 10 reps కొట్టినా. సో ఇది నేను 8 to 9 repsకి ఫెయిల్ అవ్వడానికి ట్రై చేస్తాను విత్ గుడ్ ఫార్మ్ అండ్ గుడ్ యాక్టివేషన్. లెట్స్ గో. One more rep or you're gay. That was tough. అప్పట్లో నా టాప్ సెట్ 20 kgs అంతే, 20-25. అది ఇప్పుడు నా టాప్ సెట్ 40 kgs. మజా వస్తుంది ఇట్లా స్ట్రెంత్ పెరుగుతాయి. లెట్స్ గో. ఇట్లానే ఇంకొక సెట్ కొడతా, దాని తర్వాత ఒక బ్యాక్ ఆఫ్ సెట్ కొడతా 35 kgs అండ్ ఐమ్ డన్ విత్ మై షోల్డర్ ఫ్లెక్షన్ మూమెంట్. సో ఇప్పుడే మన ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రైసెప్ ఓవర్ హెడ్కి వచ్చినాం. నేనైతే పర్సనల్గా రోప్తో చేస్తా. సో మనం ట్రైసెప్ని కంప్లీట్గా ట్రైన్ చేయడానికి మనకి ఎల్బో ఎక్స్టెన్షన్ మూమెంట్ కావాలి. ఒకటి న్యూట్రల్ పొజిషన్లో కావాలి, ఒకటి ఓవర్ హెడ్ పొజిషన్లో ఎల్బో ఎక్స్టెన్షన్ అంటే మన ట్రైసెప్ మొత్తం ట్రైన్ అయిపోతుంది. ఓకే, సో అది మ్యాటర్. సో నేనేం చేస్తున్నా, నా లాంగ్ హెడ్ని ఎక్కువ స్ట్రెచ్ అండ్ బయాస్ చేయడానికి ఓవర్ హెడ్తో స్టార్ట్ చేస్తున్నా. ఇది 2 sets కొడతా, పుష్ డౌన్ 2 sets కొడతా. నా ట్రైసెప్ కథం, నేను మళ్ళీ ట్రైసెప్ చేయను ఇంకా. లెట్స్ షూట్. ఫకింగ్ స్ట్రాంగ్.
దట్ సెట్ వాస్ వెరీ ఇంటెన్స్. సో ఆల్ ద వే డౌన్, ఆల్ ద వే అప్, కంప్లీట్ మూమెంట్ పెట్టుకోండి. అప్పుడు ట్రైసెప్ బాగా స్ట్రెచ్ వస్తుంది, బాగా కాంట్రాక్షన్ వస్తుంది, అండ్ పంప్ కూడా బెటర్ వస్తుంది. లెట్స్ గో. సో ఇట్స్ ఏ హైడ్రేషన్ బ్రేక్. మనం ట్రైసెప్ ఓవర్ హెడ్ 2 sets కొట్టేసినాం, హెవీగా కొట్టేసినాం. 8 to 9 reps ఫెయిల్ అయినాం. చాలామందికి డౌట్ ఉంటుంది, ట్రైసెప్కి ఎక్కువ వర్కౌట్ చేయాలి కదా గ్రో కావాలంటే, ఎందుకంటే ట్రైసెప్ పెద్ద మజిల్ కదా అని. నీ ఎంటైర్ ఆర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు బైసెప్ ప్లస్ ట్రైసెప్. ఈ బైసెప్ అండ్ ట్రైసెప్ అనేది చాలా స్లోయెస్ట్ రికవరింగ్ మసిల్ యాజ్ పర్ ది సైన్స్. సో దీనికి నువ్వు గ్రో చేయడానికి 8 to 10 sets per week ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. నీకు బైసెప్ ట్రైసెప్ అనే కాదు, ఏ మజిల్ని గ్రో చేయాలన్నా యూ షుడ్ రికవర్ వెరీ బెటర్ అండ్ యూ షుడ్ ట్రైన్ వెరీ ఇంటెన్స్. అప్పుడే నువ్వు గ్రో అవుతావు. మీ అందరికీ తెలుసు, ఎక్కువ రికవర్ అయితేనే ఎక్కువ గ్రో అవుతారు. సో అందుకే బైసెప్కి ట్రైసెప్కి ఎక్కువ వర్కౌట్ అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్న మజిల్స్, చాలా స్లోయెస్ట్ రికవరింగ్ మజిల్స్. నేనైతే 4 sets per session చేస్తా, మొత్తం కంబైన్డ్గా 8 sets per week చేస్తా, బైసెప్కైనా సరే ట్రైసెప్కైనా సరే. సో మీరు నా వీడియోస్లో వస్తే మీకు తెలుస్తుంది నా బైసెప్ చాలా డామినెంట్ ఉంటుంది. చాలామంది నన్ను బైసెప్ వర్కౌట్ షేర్ చేయమన్నారు, బట్ నేను బైసెప్కి చాలా తక్కువ వర్కౌట్ చేస్తాను, ఎక్కువ వర్కౌట్ చేయను. హ్యామర్ కర్ల్స్, ప్రీచర్ కర్ల్స్, అది కూడా 2 sets, దట్స్ ఇట్. అదే చేసిన. అండ్ నా జెనెటిక్స్, బైసెప్ జెనెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి నా బైసెప్ పెద్దగా కనిపిస్తుంది. ఓకే, సో అట్లా అది మ్యాటర్. సో ట్రైసెప్కి ఎక్కువ వర్కౌట్ చేయకండి, ఎక్కువ ఇంటెన్స్గా చేయండి, దట్స్ ఇట్. సో ఈ షోల్డర్లో మనం లాటరల్ రేస్ని టార్గెట్ చేయాలంటే మనకి షోల్డర్ అబ్డక్షన్ కావాలి. దీన్నే మనం షోల్డర్ అబ్డక్షన్ అంటాం. కిందికి వస్తే షోల్డర్ అడక్షన్ అంటాం. ఈ మూమెంట్లో మనం లాటరల్ హెడ్ని బాగా టార్గెట్ చేస్తాం. సో అందుకే ఇది నేను ఒక 3 sets కొడతా. దీంట్లో హెవీ బాల్స్ అవసరం లేదు, జస్ట్ మంచి ఫామ్ పెట్టుకొని ఐసోలేట్ చేస్తే సరిపోతుంది. సో దీంతో మన 3rd వేరియేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడే మనం 4 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ అండ్ చెస్ట్. ఇంకా ట్రైసెప్ షోల్డర్ అయితే మనం పుష్ డే అయిపోతుంది. ఇన్ ఫస్ట్ 3 వేరియేషన్స్ 3 sets కొడతా. నెక్స్ట్ 3 వేరియేషన్స్ 2 sets మాత్రమే కొడతా. సో అట్లా నా పుష్ డే ఎండ్ అయిపోతుంది. హై ఇంటెన్సిటీ ఉంటుంది, తక్కువ వాల్యూమ్ ఉంటుంది, తక్కువ రెప్స్ ఉంటాయి. సో కేబుల్ క్రాస్ 2 tough sets 8 to 9 setsలో 8 to 9 reps ఫెయిల్ అయిపోతా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ట్రైసెప్ పుష్ డౌన్ చేస్తాం, దాని తర్వాత షోల్డర్ ప్రెస్ని వర్కౌట్ ఏం చేస్తాం. సో సింపుల్, మనకి ఒక వేరియేషన్ 2 వేరియేషన్ మస్తు అయిపోతుంది మజిల్ని ట్రైన్ చేయడానికి. అండ్ ఆల్సో మీరు చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ ఈ ప్యాటర్న్లోనే ట్రైన్ చేయండి. మీరు 2 వేరియేషన్లు ఫస్ట్ చెస్ట్ కొట్టింది అనుకో, ట్రైసెప్కి ఎక్కువ 100% ఇవ్వలేరు. ఓకే, అండ్ ఆల్సో షోల్డర్ కూడా 100% ఎఫర్ట్స్ పెట్టలేరు. సో అందుకే నేను ఏం చేస్తాను, ఒకటి చెస్ట్, ఒకటి ట్రైసెప్, ఒకటి షోల్డర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇదే ప్యాటర్న్ రిపీట్ చేస్తాను. సో దట్ నా ఎనర్జీ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లెట్స్ గో. ట్రైసెప్ పుష్ డౌన్ కొడదాం, దాని తర్వాత షోల్డర్ ప్రెస్ కొట్టి కొంచెం పోజింగ్ చేద్దాం. That's it. డేంజర్. ఫుల్ స్టాక్ 7 reps వచ్చినాయి. గుడ్. లాస్ట్ వేరియేషన్లో స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇదే మన పుష్ డే. చాలా తక్కువ వర్కౌట్స్ ఉంటాయి, బట్ వెయిట్స్ లిఫ్ట్ చేసేది హెవీ ఉంటుంది. అది కూడా 8 to 10 reps మధ్యలోనే ఫెయిల్ అయిపోతాం. సో అది పుష్ పుల్ లెగ్స్ చేస్తారు చాలామంది, బట్ టైం సరిపోదు, నాకు రికవరీ అవ్వదంటారు, ఎందుకంటే వాళ్ళు జంక్ వాల్యూమ్ చేస్తారు. సో అట్లా జంక్ వాల్యూమ్ చేస్తే రిజల్ట్స్ రావు. సో ఒక నార్మల్గా మజిల్ గ్రో అవ్వాలంటే మనకి 12 to 16 sets ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ పర్ వీక్. సో అందుకే నేను చిన్న మజిల్స్కి 8 to 10 sets పెట్టుకుంటా, పెద్ద మజిల్స్కి 12 to 14 sets పెట్టుకుంటా. సో దాట్స్ హౌ మై పుష్ డే గోస్. సో మీరు హెవీగా లిఫ్ట్ చేయండి, ఇంటెన్స్గా లిఫ్ట్ చేయండి, అండ్ ఈగో లిఫ్టింగ్ చేయకండి. ప్రాపర్
ఫామ్తో చేయండి. ఓకే, ఈవెన్చువల్గా స్ట్రెంత్ బిల్డ్ అయ్యే కొద్దీ, మజిల్ బిల్డ్ అయ్యే కొద్దీ మీకు ఫామ్ అనేది కరెక్ట్ అవుతుంది, వెయిట్స్ కూడా పెంచుకుంటూ పోతుంటారు. సో హై ఇంటెన్సిటీ వర్కౌట్ చాలా మజా ఒకసారి ట్రై చేయండి, పంప్ కూడా నెక్స్ట్ వస్తుంది. సో ఇది మన వర్కౌట్ పుష్ పుల్ లెగ్స్లో. ఇది పుష్ డే. సో పుష్ డేలో ఫస్ట్ నేను ఏం చేసిన, ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్, తర్వాత ట్రైసెప్ ఓవర్ హెడ్, తర్వాత లాటరల్ రైజెస్, దాని తర్వాత మళ్ళీ కేబుల్ క్రాస్, దాని తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్, దాని తర్వాత షోల్డర్ ప్రెస్. 3 వేరియేషన్లు కథం 6 వేరియేషన్స్తోని నాకు ఎంటైర్ పుష్ డే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే పుల్ డే కూడా చెప్తా, చాలా తక్కువ వర్కౌట్ ఉంటుంది పుల్ డేలో కూడా. అండ్ దాని తర్వాత లెగ్ డే కూడా చెప్తా, చాలా తక్కువ వర్కౌట్ ఉంటుంది. అండ్ ఇంత తక్కువ వర్కౌట్తో మజిల్ బిల్డ్ చేయొచ్చు అని మీరే షాక్ అవుతారు. సో యా, వేరే వీడియోలో కలుస్తాం. బాయ్.